నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఏంటి మార్కెట్ల పరిస్థితి? లాస్ట్ 20 డేస్ బ్యాక్ వరకు కూడా మార్కెట్ ఆల్ టైమ్ హై అని మాట్లాడుకున్నాము. సెన్సెక్స్ ఏమో 67,000 68,000 అని మాట్లాడుకున్నాము. నిఫ్టీ ఏమో 20,000 వెళ్ళిపోతుందని మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి ఏమో ఆల్మోస్ట్ మార్కెట్లు 64,000 దగ్గర బ్రేక్ అవుతుంది. సో ఏంటి పరిస్థితి? అంటే లాస్ట్ మంత్ వరకు బుల్ రన్ చాలా పెద్ద మాటలు మాట్లాడేసుకున్నాం మార్కెట్ గురించి. సో ఇప్పుడేంటి మార్కెట్ల ప్రయాణం ఎటువైపు సాగుతున్నాయి అంటారు? డెఫినెట్లీ అండి, అంటే మార్కెట్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ మనం ఏదైతే సపోర్ట్ లెవెల్స్ అయితే ఆ సపోర్ట్ లెవెల్స్ అన్నిటినీ బ్రేక్ చేసుకుంటూ, అంటే 19,450 సపోర్ట్ లెవెల్ అనుకుంటున్నాం, అది బ్రేక్ చేసింది. ఇప్పుడు 19,300 కూడా బ్రేక్ చేసింది. సో నిఫ్టీ నౌ ఎట్ సపోర్ట్ ఎట్ 19,250 ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్. సో టుడే లెట్స్ హోప్ అక్కడైనా కనీసం సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ మళ్ళీ 19,400 దగ్గర స్టెబిలైజ్ అవుతాయేమో అని అనుకుందాం అండి. బట్ స్టిల్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ ఎట్ 19,300 బిలోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో వాట్ చేంజ్ డ్రాస్టికల్లీ అనుకుంటే మనకి ఈసారి గ్లోబల్ అండ్ మన రీజనల్ అంటే మన డొమెస్టిక్ లెవెల్లో కూడా చాలా ప్రెజర్స్ ఫేస్ చేస్తున్నాం అండి. లెట్స్ టాక్ విత్ గ్లోబల్లో మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే యుఎస్ ఫెడ్ రేట్స్ మళ్ళీ పెంచుతాము, ఈ టైం కాకపోయినా నెక్స్ట్ పాలసీలో అయినా హాకిష్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది వచ్చిందండి. ఎప్పుడైతే వాళ్ళు ఇండికేషన్స్ ఇచ్చారో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక 25 బీపీఎస్ పాయింట్స్ కానీ 50 బీపీఎస్ పాయింట్స్ కానీ పెంచే అవకాశాలు ఉన్నాయి అని ఫెడ్ కమిటీ ఎప్పుడైతే చెప్పిందో అక్కడ యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 2 months లోకి వెళ్ళాయి. ఏషియన్ మార్కెట్స్ అయితే 6 days నుంచి కంటిన్యూస్గా మనకి రెడ్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ మన దగ్గరకు వస్తే when it comes to our local and Indian monetary policyకి వస్తే సర్ప్రైజింగ్గా ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిందండి. ఈవెన్ ఆర్బీఐ హ్యాస్ సర్ప్రైజ్డ్ ఎట్ దిస్ ఇన్ఫ్లేషన్ ఫిగర్. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 4%, ఇన్ఫ్లేషన్ 4% ఉండాలని, బట్ ఇది 5.4% ఉందండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే ఇంకా డబుల్ డిజిట్స్. మీరు టమాటోస్ తీసుకోండి, రైస్ తీసుకోండి, మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక్కసారిగా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పీక్కి వెళ్ళిపోయిందండి. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మన ఆర్బీఐ లాస్ట్ మానిటరీ పాలసీలో అయితే రెపో రేట్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు. బట్ అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంకా డౌట్గానే ఉందండి. మేబీ ఇలానే ఇన్ఫ్లేషన్ అనేది ఈ విధంగా పెరుగుతూ పోతే మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఒక 25 బీపీఎస్ పాయింట్స్ పెంచే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్కి నెగిటివ్ అండి ఇక్కడ నుంచి. సో దట్స్ హౌ వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ ఇంపాక్టింగ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ లెవెల్లో కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎఫ్ఐఐస్ అందరూ కూడా సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ డిఐఐస్ కూడా మన వాళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది మన మార్కెట్లో బాగా ఎక్కువగా కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా సెల్లింగ్ కనిపిస్తుంది. ఐదర్ ఎఫ్ఐఐ సెల్ చేస్తున్నారు, డిఐఐ సెల్ చేస్తున్నారు. దానివల్ల మార్కెట్స్ మనం ఇంత రకంగా ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ మన మార్కెట్స్ అలా రోజు రెడ్లోనే క్లోజ్ అవుతున్నాయండి. ఈరోజు కూడా రెడ్లోనే మనకి మార్కెట్స్ రెడ్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంతకన్నా మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే చైనాలో చాలా సిచ్యువేషన్, ఎకనామికల్ గ్రోత్ బాగా క్రైసిస్ ఉన్నాయి అనే విషయం అనేది వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళ కంపెనీ, ఒక ప్రాపర్టీ డెవలపింగ్ కంపెనీ న్యూయార్క్లో ఒక అంటే బ్యాంక్రప్సీ ఫైల్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది బాగా వైరల్ అయ్యిందండి. ఆ ఇన్ఫర్మేషన్ చాలా నెగిటివ్గా వెళ్ళింది. దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద ఎకనామికల్ కండిషన్ ఇన్ చైనా అని అక్కడ ఆ చైనాలో ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో ఆ ఇంపాక్ట్ అంతా ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా వెళ్ళిపోయిందండి. ఇంతకన్నా సర్ప్రైజింగ్ ఏంటంటే మన కరెన్సీ అండి, మన ఇండియన్ కరెన్సీ ఎగెయినెస్ట్ $83 అయిందండి. అప్పటి వరకు ఈ మొన్నటి వరకు $82 ఉండేది, ఒక్కసారిగా 83.15 అయిందండి. సో దట్ ఈజ్ ఆల్సో ఏ కన్సర్న్. మన ఇండియన్ డొమెస్టిక్గా కూడా 83 రూపీస్ పర్ డాలర్ అనేది కొంచెం కన్సర్న్ అండి. సో ఇలా మనకి అన్నిగా అంటే ఒకవైపు డొమెస్టిక్గా ఇన్ఫ్లేషన్ ఒకసారి పెరగడము, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయేమోనని, ఒకవైపు ఏమో ఈ మన కరెన్సీ డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మన డొమెస్టిక్గా మనం ఫేస్ చేస్తుంటే ఇంటర్నేషనల్ గ్లోబల్గా యూఎస్ అండ్ చైనా ఏషియన్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ వెరీ వీక్. సో అన్ని రకాలుగా మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది నెగిటివ్గా ఉందండి. సో మరి ఇప్పుడు మార్కెట్ కండిషన్ అంటే ఇది నెక్స్ట్ ఇంకా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందా, లేదంటే
మళ్ళీ కొంత పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు ఇప్పుడు? డెఫినెట్లీ అండి. అంటే మనకి చూసుకుంటే గ్లోబల్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. బట్ ఆ గ్లోబల్ ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది. బట్ మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటాము, మన డొమెస్టిక్ గా ఇన్ఫ్లేషన్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ని, తర్వాత జీడిపి గ్రోత్ కూడా వాళ్ళు 6.5% ఇచ్చారండి. సో ఈ జీడిపి గ్రోత్ ని మనం నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్తాం, దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్ వీఆర్ హ్యావింగ్, బట్ వీఆర్ వెరీ ఆప్టమిస్టిక్. అంటే దీన్ని కూడా ప్రతి లెవెల్ ని కూడా మనం డిక్లైనింగ్ లో మంచి స్టాక్స్ ని పికప్ చేయడం మీద మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే లైక్ ఇప్పుడు ఏదైతే మనము యుఎస్ డాలర్ గురించి మాట్లాడుకున్నామో అది ఐటీ కంపెనీస్ కి పాజిటివ్ ఉంటుంది. సో ఇలాంటి నెగిటివ్ లో కూడా కొన్ని పాజిటివ్ సెక్టార్స్ వస్తాయి, కొన్ని పాజిటివ్ గా జరుగుతూ ఉంటాయి. లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహేంద్ర, ఇవన్నీ కూడా వీటికి పాజిటివ్ న్యూస్. ఇది ఎప్పుడైతే మనం డిప్రిషియేట్ అయిందో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు అవి పిక్ చేసుకోవచ్చు. తర్వాత ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాటమ్ అప్ లో ఉన్నాయి. సో అరబిందో ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, అజంతా ఫార్మా, ఇవన్నీ కూడా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాయి. సో ఏవైతే ఈ బాటమ్ అప్ సెక్టార్స్ ఉన్నాయో, తర్వాత డిఫెన్స్ సెక్టర్ బాగా వస్తుందండి. లైక్ మన హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ, బిఈఎంఎల్ కానీ, ఇవన్నీ కూడా బాగా డిఫెన్స్ స్టాక్స్. అండ్ పిఎస్యు బ్యాంక్స్, మొన్న మోడీ గారు కూడా పిఎస్యు అండ్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్ మీద బాగా ఆయన కూడా చెప్తూ ఉన్నారు. సో పిఎస్యు బ్యాంక్స్ కూడా మంచి ఫైనాన్షియల్ కార్పొరేట్ రిజల్ట్స్ ఇచ్చారండి. సో ఇలాంటి టైంలో ఏవైతే స్ట్రాంగ్ అండ్ వాల్యుబుల్ కంపెనీస్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పిక్ చేసుకుంటూ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడమే బెస్ట్ స్ట్రాటజీ అండి. సో అయితే మాధవి రెడ్డి గారు, ఇప్పుడు లాస్ట్ 2-3 months వరకు కూడా మార్కెట్లు చాలా బౌన్స్ బ్యాక్ అయింది, చాలా గ్రీన్ లెక్ వచ్చాయి. అయితే ఏప్రిల్ నుంచి మార్కెట్ లో కొంత బుల్ ర్యాలీ రావడం వల్ల మార్కెట్ లోకి చాలా మంది కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఎస్పెషల్లీ లాస్ట్ మే జూన్ లో. అవునండి, డిమాట్ అకౌంట్స్ చాలా ఓపెన్ అయ్యాయి. డిమాట్ అకౌంట్ ఓపెన్ ఆల్మోస్ట్ ఒక జూన్ లోనే 26 lakhs ఓపెన్ అయ్యాయి. సో ఇప్పుడేమో మార్కెట్స్ మళ్ళీ కొంత నేల చూపులు చూస్తున్నాయి కదా. మరి రీసెంట్ గా మార్కెట్ లోకి ఎంటర్ అయిన వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? సో రీటైల్ పార్టిసిపేషన్ అనేది చాలా పెరిగిందండి. ఎందుకంటే మేము ఎస్ఐపిస్ బుక్ చూసుకుంటే 15,000 crore per month అండి మార్కెట్లోకి వస్తుంది. 15,000 crores అంటే ఎవరైతే రీటైలర్స్ అని మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరూ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చి ఎస్ఐపిస్ ద్వారా వచ్చారో వాళ్ళంతా సేఫ్ అండి. బట్ డైరెక్ట్గా అంటే మీరు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఒక 10,000 ఒక 40 కంపెనీల్లోకి వెళ్తుంది, ఒక 10,000 పెట్టినా ఒక 50 కంపెనీల్లోకి వెళ్తుంది. బట్ మీకున్న 10,000లో ఎన్ని కంపెనీలు కొంటారు, ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు మీ పోర్ట్ఫోలియోని? సో ఇలాంటి సిచ్యువేషన్లో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఈక్విటీలో ఇంకా ఉందాము అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళిపోవాలి. ఎవరైతే క్యాపిటల్ బేస్ బాగా ఉంది, ఒక 10 లక్షలు 50 లక్షలు ఉన్నాయనుకోండి, వాళ్ళు అలా యావరేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ డిఫరెంట్ స్టాక్స్ని బై చేస్తూ వాళ్ళ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకోవచ్చు, బెటర్గా పెర్ఫార్మెన్స్ స్టేజ్కి తెచ్చుకోవచ్చు. బట్ చిన్న ఇన్వెస్టర్స్ తక్కువ అమౌంట్తోని ఇలాంటి మార్కెట్లో ప్లే చేయడం కష్టం అండి. సో వాళ్ళందరికీ మేము ఎవరెవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీ వాంటెడ్ టు get into through mutual funds where your 10,000 also will be invested in almost 50 to 60 companies. Thank you so much మాధవి రెడ్డి గారు. ఈ వారం మార్కెట్లో ఏం జరిగింది, నెక్స్ట్ వీక్ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్న అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా అందించే థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.